హలో హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి పోచంపల్లి మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నాం. మనతో పాటు మండల నాయకుడు సెలివేరు బాలనరసింహ గారు మనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కాంచి ఉద్యమంలో పనిచేసిన నాయకుడు. అసలు ఏ విధంగా ఉద్యమం చేసిండు, ఇంత చేయడానికి గల కారణాలు ఏంటో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి నరసింహ గారు. నమస్కారం సార్, మీరు ఉద్యమంలో ఎలాంటి పోరాటాలు చేశారు? తెలంగాణ రాష్ట్రం 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? ఈ పోచంపల్లి మండలం ఎంత డెవలప్ అయింది సార్? నమస్కారం అండి. నా పేరు చిలువేరు బాలనరసింహ ప్రజాపతి. నేను పోచంపల్లి మండల జనరల్ సెక్రటరీ. తెలంగాణ ఆవిర్భావం నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలా ఉండడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉవ్వెత్తున ఈ మండల స్థాయిలో పాల్గొన్న ఒక 10 మంది ముఖ్యుల్లో నేను ఒకడిని. ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో త్యాగాలు చేసినాం. తెలంగాణ కూడా సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధి గురించి అహర్నిశలు కష్టపడి తెలంగాణ అభివృద్ధి సాధించుకోవడం జరిగింది 10 సంవత్సరాలు. అదేవిధంగా చూస్తే ఇప్పుడున్న మన గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, మనం తెలంగాణ కష్టపడి సంపాదించుకున్న తెలంగాణని మరియు 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన తెలంగాణని ఈరోజు ఒక మళ్ళీ ఆగం చేసే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఎన్నో పథకాలు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో పథకాలు తెలంగాణ బంగారు తెలంగాణ చేయడానికి చేసిన పథకాలు ఏ ఒక్కటి కూడా ఈరోజు జరగట్లేదు. పబ్లిక్ కూడా, ప్రజలు ఎంతోమంది ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఈ రేవంత్ రెడ్డి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోతుండు అని కేసీఆర్ గారిని తలుచుకొని రోజు లేదు పబ్లిక్లో. ప్రతి గుండె ఈరోజు కేసీఆర్ వైపే చూస్తూ ఉంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచి అభివృద్ధి జరిగింది, తెలంగాణ సాధించుకున్నాం. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఒక పెద్ద కొడుకులాగా పింఛన్ ఇవ్వడం కానీ, అది కళ్యాణ లక్ష్మి ఎంతో మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్ళికి ఉపయోగపడింది. అదేవిధంగా చాలా చెప్పుకుంటూ పోతే మన రైతు బంధు విషయానికి వస్తే ఎంతోమంది కూడా అది వ్యవసాయానికి ఆసరగా నిలబడ్డ గొప్ప పథకం. ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులైనా మేము వాళ్ళు 10 ఇచ్చారు బిచ్చంలాగా, మేము 15,000 ఇస్తాం అని పగోల్పల్లి పలికిన రేవంత్ రెడ్డి ఈరోజు 10 పైసలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఒక కేసీఆర్ కిట్టు అది కనుమరుగైపోయింది. ఆ కనుమరుగైపోయిన పరిస్థితి ఈరోజు ఉంది. చూసుకుంటూ పోతే ఊళ్ళల్లో కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అనే పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం చాలా ఛానళ్ళల్లో కానీ, యూట్యూబ్లలో కానీ, సోషల్ మీడియాలో చూస్తున్నాం. రైతులు వ్యవసాయం దగ్గర ఏడ్చుకుంటూ బాధపడుతున్న రోజులు ఇప్పుడు చూస్తున్నాం మనం. నీళ్లు లేక ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్, ఈ కాంగ్రెస్ మాత్రం ఒక ఎకరాకు కూడా నీళ్లు కొత్తగా తేని పరిస్థితిలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. చాలామంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం చూస్తున్నాం. మార్పు రావాలి అని జనాలు కోరుకుంటే ఆ మార్పు ఉల్టపల్ట అయ్యి ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది ఈ రోజులలో. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారికి ఎలాంటి మచ్చలేని నాయకుడు, అయినా కూడా 3వసారి ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇక్కడ చూస్తే మా ప్రియతమ నేత, సుజల దాత, అపర భగీరథులు, భువనగిరి అభివృద్ధి ప్రదాత మన పైల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 2 సార్లు ఘన విజయం సాధించడం జరిగింది. వారు ప్రతి క్షణం ప్రజలలో ఉంటూ, ప్రజల కోసమే పనిచేస్తూ, ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో కేసీఆర్తో పాటు తోడుగా 10 సంవత్సరాలు ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో పాల్గొన్న ఒక గొప్ప మచ్చలేని మహానాయకుడు మా పైల శేఖర్ రెడ్డి గారు. అతను ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సొంత ఖర్చులతోటి, సొంత డబ్బులతోటి అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా ఆపద ఉన్న వాళ్లకు ఆదుకుంటూ ఎన్నో మందికి సేవ చేసిన
మహా గొప్ప వ్యక్తి. ఊరూరికి వాటర్ ఫిల్టర్ పెట్టి మంచినీళ్ళు తాపించిన సుజల దాతగా పేరుగాంచిన వ్యక్తి మా పైలే శేఖర్ రెడ్డి గారు. ఎంతోమంది అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తూ పొద్దుగాల 6 గంటలకే ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక గొప్ప నాయకుడు ఆయన. అదేవిధంగా ఏదన్నా పథకాలలో విషయాల్లో వస్తే ఒక వ్యక్తికి పథకం, గవర్నమెంట్ పథకం వచ్చి ఇంకొకరికి రాకపోతే వచ్చిన వాళ్లకు గవర్నమెంట్ పథకం ఇచ్చి రాని వాళ్లకు సొంత డబ్బులతోని ఆ కార్యక్రమాన్ని చేసిన గొప్ప నాయకుడు ఆ పైలే శేఖర్ రెడ్డి గారు. ఓడిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైతే జనాలు మార్పు కావాలని కోరుకున్నారో ఆ మార్పు ఈరోజు అలా కళ్ళకు కనబడుతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితుల వాళ్ళు జనాలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు మేము ఈ పైలే శేఖర్ రెడ్డి గారిని మేము ఓటు వేయక ఓడగొట్టుకున్నాం అనే బాధ మాత్రం ప్రతి మనసులో కనబడుతూ ఉంది మనకు. అలాంటి గొప్ప వ్యక్తే మా పైలే శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా గొప్ప మెజార్టీతో ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడు. ఆ నమ్మకం అందరికీ ఉంది. ప్రజలు కూడా కోరుకుంటుర్రు పైలే శేఖర్ రెడ్డి మాకు కావాలని. ఓకే సార్, ఈ 6 గ్యారంటీలు మండల స్థాయిలో ఏ విధంగా అమలవుతున్నాయి సార్ ఇక్కడ? అది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టి గొప్పగా మామూలుగా కాదు, ఏదో మేము చేస్తున్నాం అద్భుతం అనే విషయంలో 6 గ్యారంటీలు తీసుకొచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా చేసినట్టయితే అవుపిస్తలేదు. ఒక్క పథకం కూడా 6 గ్యారంటీలు ఏ ఒక్క పథకం కూడా కాలేదు. ఏదో బస్సు, ఆ ఉచిత బస్సు ప్రయాణం అని మహిళలకు పెట్టడం జరిగింది. అది 4 బస్సులు ఉన్న కాడ ఒక్క బస్సు పెట్టి 3 బస్సులు తీసేసి 4 బస్సుల మందిని ఒకే బస్సులో ఈరోజు ఎక్కించి బాధపడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న మహిళలను చూస్తున్నాం మనం. అంతకు మించి ఇంకొక పథకం చేయలేదు. భవిష్యత్తులో వీళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా జనాలకైతే లేదు. ఓకే సార్, బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తిరుమల మల్లన్నే కేసీఆర్ నివేదిక బాగుంది, కాంగ్రెస్ నివేదిక తప్పుడు ఉందని చెప్పేసి దాని నివేదికను తలగబెట్టడం జరిగింది సార్. దానిపై మీ అభిప్రాయం ఏంటి? బీసీ గణన విషయానికి వస్తే ఆ రోజు మా కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే పెట్టి ఒకే రోజు తెలంగాణ మొత్తం అన్ని సర్వే చేయడం జరిగింది. అద్భుతంగా ఆ రోజు అన్ని విషయాలపైన చర్చించడం జరిగింది. అన్ని విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. ఈరోజు వీళ్ళు ఎంచుకున్న బీసీ గణన విషయానికి వస్తే అందులో ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఒకరి ఇంటికి పోలే, ఒక్కొక్కరిని అడగలేదు. వాళ్ళు ఆ సర్వే కూడా పూర్తిగా వేయలేదు. వాళ్ళకు ఏడ తోసింది వాళ్ళు రాసుకుంటూ ఆ బీసీ గణన అనేది అది శుద్ధ తప్పుల తడకగా కనబడుతుంది మనకు. అది మనం ఉదాహరణకు చూస్తే వాళ్ళ ఎమ్మెల్సీ, వాళ్ళ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న గారు ఇది పనికిరాని సర్వే అని వాళ్ళదే దాన్ని తలగబెట్టి చేయడం జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత మటుకు ఆ బీసీ గణన చేశారనే విషయాన్ని కండ్ల కట్టినట్టు కనబడుతుంది. దాది మాత్రం మేము సహించం. బీసీలకు సంబంధించిన విషయాల్ని పబ్లిక్ని తగ్గించి మనకు చూపెట్టడం జరిగింది. ఇది తప్పుగా భావిస్తున్నాం మేము. ఇది బీసీ గణన అనేది మేము ఒప్పడం లేదు. ఓకే సార్, రానున్న ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండల స్థాయిలో మీరు ఎన్ని స్థానాలు తీసుకురాబోతుంది? ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల విషయానికి వస్తే బీసీ గణన చేసిన తర్వాత దాని బీసీ శాతం ప్రాతిపాదికన స్థానిక ఎలక్షన్లకు పోతా అని కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికే సంవత్సరంన్నర అవుతుంది సర్పంచులు పదవి అయిపోయి. వాళ్ళు కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కానీ స్టేట్ నుంచి వచ్చే బడ్జెట్ గ్రామ పంచాయతీలకు ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు రావడం లేదు. గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పబ్లిక్కి ఏదైనా పని పడితే, ఏదైనా ఒక ఆపద వస్తే ఎవరి పోయి అడగాలి అనే ఆలోచన వాళ్ళకు సందిగ్ధంగా ఉంది. ఒక స్పెషల్ ఆఫీసర్ విషయానికి వస్తే
వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో కూడా జనాలకు అందుబాటులో లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు స్థానిక ఎలక్షన్లు పోవాలంటే భయమవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్కి. వాళ్ళు చేసిన పని ఒకటి లేదు. మనం ఎలక్షన్లో పోతే ఏ ఒక్క పదవి వాళ్ళు ఏ ఒక్క సర్పంచ్ గెలిచే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఏ విలేజ్ పోయినా మీరు సర్వే చేయండి, మీడియా ద్వారా తెలుసుకోండి. వాళ్ళు ఏ ఒక్క విలేజ్లో సంపూర్ణంగా ఒక సర్పంచ్గా గెలిచే పరిస్థితులు ఈ రోజులలో లేరు. పబ్లిక్ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. స్థానిక ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. అన్ని స్థానాల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్కటి స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర జిల్లా మండల నియోజక మొత్తం కూడా బెల్ట్ షాపులను మీరే అంటే బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించిందని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ అంటుంది సార్. ఈ బెల్ట్ షాపుల నిర్మూలనకు మీకు ఎందుకు సాధ్యం కాలేదు? బెల్ట్ షాపులు ఇప్పుడు చూస్తే మనము టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరు మనకు ఏదైతే మద్యం మీద ఎంత మనకు లాభం వచ్చింది, వాళ్ళకి గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చిందని చూసుకుంటే కేసీఆర్ కంటే ఎక్కువగా ఇప్పుడే అధిక ఆదాయం వస్తుంది. మరి ఏడంగా వస్తుంది? బెల్ట్ షాపులు ఇప్పుడు ఎక్కువైనాయి. అప్పుడు మాత్రం బెల్ట్ షాపులు ఏనో ఒకటి ఉండే, అవి కూడా చర్య తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ తరఫున. కానీ ఇప్పుడు మాత్రం ఏ చర్య లేదు. విచ్చల విడిగా ఏడబడితే ఆడ ఇప్పుడు బెల్ట్ షాపులు కాంగ్రెస్ గవర్నమెంట్లో కనబడుతున్నాయి. అధిక ఆదాయం రావాలనే ఆలోచనతోని వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మద్యాన్ని జనాలపైన ఉసిగొల్పడం జరుగుతుంది. బెల్ట్ షాపులు అనేది విచ్చలవిడిగా తయారైనాయి. ఓకే సార్, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యా వైద్యం పైన ప్రజలకు ఎలాంటి సేవలు అందించింది సార్? మనకు టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారి కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు నిధులు నియామకాలనే ఒక నినాదంతో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మనకు నియామకాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే స్టడీ, చదువు, విద్య పైన పూర్తిగా మనము కాన్సన్ట్రేషన్ చేయాలనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకులాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో గురుకులాలు ప్రతి మండలానికి 2 గురుకులాలు పెట్టి అధిక ఏదైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వాళ్లకు నిర్బంధ విద్యగా దాన్ని చేయడం జరిగింది. మీరు చూడండి, ప్రతి మండలంలో గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఎంతోమంది ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రైవేటు కాంపిటీషన్లో గురుకులాలే ప్రథమ ర్యాంకులో రావడం జరుగుతుంది. ప్రతి గురుకులం కూడా గురుకులాలు అనేది ఇప్పుడు మీరు ప్రతి మండలంలో ఎంతోమంది ఇంతకుముందుకు మనం కేసీఆర్ ప్రవేశపెట్టినప్పుడు గురుకులాల్లో చదువుకోండి అని అంటే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మాత్రం గురుకులాల్లో ఒక సీటు దొరకలేని పరిస్థితిలో ఉంది. అంత గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది కేసీఆర్ గారు. ఓకే సార్, గత ప్రభుత్వం అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళా శాంతి భద్రతల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించింది సార్ మీ ప్రభుత్వం? శాంతి భద్రత విషయానికి వస్తే కేవలం మహిళలకే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచం లాగా మన రక్షణ దళ ఏర్పాట్లు మన గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. ఆ రక్షణ ఏర్పాట్ల విషయానికి వస్తే మనకు మహిళల విషయానికి వస్తే షీ టీమ్స్ ప్రతి మా పోలీస్ స్టేషన్లో షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళకు రక్షణగా ఉండాలనే ఆలోచనతోని ఒక నెంబర్ కూడా ప్రవేశపెట్టి ఏదైనా మహిళలకు ఇబ్బంది అయితే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మీరు కాల్ చేయండి మేము వస్తామనే నెంబర్ కూడా పెట్టడం జరిగి మహిళల పట్ల చాలా కేర్ తీసుకున్న కేసీఆర్ గారు షీ టీమ్స్ అద్భుతంగా జరిగినాయి, అవి సక్సెస్ అయినాయి. ఇప్పటికీ ఇంకా కేసీఆర్ ప్రవేశపెట్టిండు ఏదైతే పథకం ఉందో దాని ప్రకారమే వాళ్ళు మంచిగా గొప్పగా చేస్తున్నారని నా నమ్మకం. ఓకే సార్, ఇక్కడ డ్రగ్స్కు యువత మొత్తం కూడా బానిసలై వాళ్ళ జీవితాలను నాగం చేసుకుంటున్నారని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది ప్రజలు చెప్తున్నమాట సార్. దీనిపైన మీ ప్రభుత్వం ఎట్లా నిర్మూలించడం జరిగింది? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది సార్? డ్రగ్స్ విషయానికి వస్తే ఈరోజు యువత చాలా బాధాకర విషయం.
ఎంతోమంది డ్రగ్స్లో బానిసలై వాళ్ళు ప్రాణాలను కూడా కోల్పోయి ఆ కుటుంబాలని తల్లిదండ్రులని ఆగం చేసి వాళ్ళకి ఎంతో శోకాన్ని పెట్టిపోతున్న సందర్భాలు మనం టీవీలలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ఇది చాలా బాధాకరం. అంతకుముందుకు కేసీఆర్ గారు గవర్నమెంట్లో దీనిపైన ఎవరైనా ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన కేసులు అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కఠినంగా శిక్షించి రక్షణ వ్యవస్థని బలంగా తయారు చేసి దీనిపైన వాళ్ళు కేసీఆర్ గారు చాలా గొప్పగా ఈ చర్య తీసుకోవడం అనేది చూడడం జరిగింది. మనం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మన కాంగ్రెస్ గవర్నమెంటు హోంశాఖ మంత్రి అనేవాడే లేడు. ఈరోజు ఒక బాధ్యతాయుతమైన రక్షణ కల్పించే ఒక మంత్రి పదవి కూడా ఈ రోజులో లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గరనే పెట్టుకొని ఆ శాంతి భద్రతలు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది డ్రగ్స్ వాళ్ళు దొరుకుతూ ఉన్న రోజు ఒక్క కేసు అయినా తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతుంది. డ్రగ్స్ మీద కంట్రోల్ చేస్తలేరు. వీళ్ళతో ఏ పని కూడా కాలేదు ఇంతవరకు. ఈ రక్షణ వ్యవస్థ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు దీని పరంగా. ఓకే సార్, ఇప్పుడు రైతులకు రుణమాఫీ కాలేదు, తర్వాత ఇక్కడ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి సార్, సరైన సాగునీరు అందక రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు సార్? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. మన కేసీఆర్ గారి నినాదమే రైతు ప్రభుత్వం అని ప్రకటించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను రైతుని, నేను రైతు ముఖ్యమంత్రిని, రైతు మన గవర్నమెంటు అని ప్రకటించి రైతులకు సంబంధించిన విషయాలు తీసుకొస్తే వాళ్ళకి ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన యూరియా గ్రోమోర్ కానీ, వాళ్ళకి సంబంధించిన వడ్లు కానీ, ధాన్యాలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంతకుముందుకు తెలంగాణ రాకముందుకు చెప్పులు లైన్లో చూసేవాళ్ళం మనం. వడ్ల ధాన్యాలకు చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డు లైన్లో పెట్టి వాళ్ళు అక్కడ వడ్లు తీసుకోవడం, యూరియా గ్రోమోర్ తీసుకోవడం చూసినాం మనం అంతకుముందుకు. అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కటి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు రైతులకు తోడుగా ఉండడం జరిగింది. మనం చూసాము. ఆ పథకాలు కూడా ఎన్నో తేవడం జరిగింది. ఆ రైతు చనిపోతే వాళ్ళకు 5 లక్షల రూపాయలు 15 రోజులలో ఆ ఇంటికి చెక్కు పంపించిన వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రతి ఎకరాకి నీరిచ్చిన ఒక గొప్ప నాయకుడు మా గవర్నమెంట్ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అసలు రైతు రుణమాఫీ చేస్తానని ఒక 10% కూడా చేయక 90% మంది ఈరోజు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రావట్లేదు, రైతు బీమా ఏది లేదు. రైతుకు సంబంధించిన ఏ ఒక్క పథకం కూడా ఈ గవర్నమెంట్ చేయలేదు. ఫెయిల్యూర్ అయిపోయింది. చాలామంది రైతులు వ్యవసాయానికి నీళ్లు దొరకక ఏడుస్తూ ఉన్నారు. పొలాలు తలగబెడుతున్నారు. అక్కడనే పురుగుల మంది తాగి ఉరేసుకొని కూడా చచ్చిపోతున్న పరిస్థితులు ఈ సంవత్సరంన్నరలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఓకే సార్, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి పాత్ర ఏంటి సార్ ఉద్యమం కాలం నుంచి ఇప్పటి వరకు? మా ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్నో ఉద్యమం నుంచి 2001 ఉద్యమం నుంచి కేసీఆర్ వెంట ఉండి వాళ్ళ అడుగుజాడలో నడిచి ప్రతి పోరాటంలో పాల్గొని ప్రతి ఉద్యమాన్ని ముందుండి ఈ జిల్లానికి ముందుండి నడిపించిన గొప్ప వ్యక్తి మాజీ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ జిల్లాలో సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మినిస్టర్ అయి ప్రతి ఒక్కరికి అండదండగా జిల్లా వ్యాప్తంగా ఉండి ప్రతి పథకం ప్రజలకు అందేలాగా చేసి ఈ జిల్లాని ఒక ముందుండి నడిపించి మార్గనిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. ఓకే సార్, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నూతన జిల్లాలను కానీ నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసడం జరిగింది సార్.
ఎంత మేరకు డెవలప్ అయింది ఈ నూతన జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా కానీ ఈ నూతన గ్రామ పంచాయతీలు ఎంత మేరకు డెవలప్ అయినాయి అనుకోవచ్చు? ఓకే. ఇంతకుముందుకు మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి జిల్లా మాకు వచ్చి నల్లగొండ జిల్లా ఉండే. మాకు ఏదైనా పని పడితే మేము నల్లగొండ పోయి ఇక్కడికి వచ్చే వరకు ఒక రోజు మొత్తం పూర్తిగా అయిపోయేది. అలాంటి పరిస్థితి నుంచి మన కేసీఆర్ గారి చలువ వల్ల ఒక జిల్లాలు చిన్న జిల్లాలుగా ఏర్పడి మాకు ఒక యాదాద్రి భువనగిరి జిల్లాగా ఈరోజు ఏర్పడడం జరిగింది. మాకు ఏదైనా పని పడితే ఒక ఒక అర్ధ గంటలో పోయి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ పని చూసుకొని మళ్ళీ ఒక అర్ధ గంటలో ఇంటికి వచ్చే పరిస్థితి. ఇంచుమించు 2 గంటలలో ఏ సమస్య ఉన్నా కలెక్టరేట్కి పోయి వచ్చే సమయం మాకు సేవ్ అవుతుంది చాలా గొప్పగా. అదేవిధంగా కలెక్టరేట్లు చూస్తే ఎంతో గొప్పగా కలెక్టరేట్లు కట్టడం జరిగింది. వేరే వేరే రాష్ట్రాలలో ఒక సచివాలయం కూడా అంత గొప్పగా ఉండదు. అలాంటిది మన జిల్లా కలెక్టరేట్లే ఒక గొప్పగా పెద్దగా ఉండడం చూస్తూ ఉన్నాం. ఈ గ్రామ పంచాయతీల విషయానికి వస్తే మనకు నూతన గ్రామ పంచాయతీలు మన మండలంలో ఒక 2-3 రావడం జరిగింది. వాళ్ళకి ఎంతో మారుమూల గ్రామం నుంచి మళ్ళా ఈ పోచంపల్లికి రావాలి అంటే చాలా ఇబ్బంది, దూర ప్రయాణం ఉండేది. అలాంటిది వాళ్ళకి ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఒక సెక్రటరీని పెట్టి అక్కడ సర్పంచ్ వ్యవస్థ ఏర్పాటు కావడం వల్ల ఎంతో వాళ్ళకు ఉపయోగపడింది. గ్రామ పంచాయతీలు కూడా తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారికి వాళ్ళందరూ రుణపడి ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఓకే సార్, ఈ పోచంపల్లి అంటే చేనేతకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం సార్ ఇది. ఆ చేనేత కార్మికులకు మీ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేసిందంటారు? చేనేత విషయానికి వస్తే చేనేత కార్మిక వ్యవస్థ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆధ్వర్యంలోనే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ముందుండి నడిపించిన వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ. అలాంటి వ్యక్తి ఒక పద్మశాలి సమాజానికి మార్గాన్ని నిర్దేశం చేసే ఒక గొప్ప వ్యక్తి. చేనేత సమస్య ఎప్పటి నుంచో ఉంది. రైతులు ఏ విధంగా తెలంగాణ రాకముందుకు ఉరేసుకొని చనిపోయారో చేనేత కార్మికులు కూడా ఆ విధంగా ఎంతోమంది చనిపోవడం మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు చనిపోతున్నారో చేనేత కార్మికులు ఇలాంటి సమస్య లేకుండా మనం తెలంగాణ వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్కటి వాళ్ళకు అండగా దండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళకి ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి థ్రిఫ్ట్ తీసుకొచ్చి వాళ్ళకు ఆ పథకాన్ని కూడా గొప్పగా చేయడం జరిగింది. వాళ్ళకు ఉపయోగపడింది. మొగ్గాలు కూడా ఉచితంగా చాలా మొగ్గాలు కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మన పోచంపల్లిలో చేనేత కార్మికులు ఒకే రోజు ఒక 5గురు చనిపోతే వాళ్లకు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఈ పోచంపల్లిలో భిక్షాటన వేసి వచ్చిన డబ్బులని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి వాళ్ళకు అండదండగా ఉంటామని చెప్పిన వ్యక్తి. ఆ విధంగా ఆ రోజున్న గవర్నమెంట్కి అల్టిమేటం జారీ చేసి తెలంగాణ రుణమాఫీ రైతులకు చేనేత రుణమాఫీ ఖచ్చితంగా చేయండి, లేకపోతే మేము అల్టిమేటం జారీ చేసి ఒక తెలంగాణ బంద్గా పాటిస్తాం అనగానే ఆ కేసీఆర్ చెప్పిన తెల్లారే ఒక 1000 కోట్లు రుణమాఫీ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చేసిన వ్యక్తి. అది అయిపోయిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేనేతను ప్రతిరోజు చేనేతకు సంబంధించిన పథకాలు తీసుకొచ్చి వాళ్లకు అండదండగా ఉండి కాపాడుకున్న వ్యక్తి మన కేసీఆర్ గారు. ఓకే సార్, ఇప్పుడు యాదగిరిగుట్ట మీ జిల్లాలో ఉంది సార్, యాదాద్రి భువనగిరిలో. అది డెవలప్మెంట్ చేసడంలో కీలక పాత్ర పోషించింది గౌరవ్ కేసీఆర్ అని అంటారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మేమే చేసినామని చెప్పేసి అంటున్నారు సార్, ఎంతవరకు వాస్తవాలు? ఈ ఘనత ఎవరికి దక్కుతుందంటారు? ఒక యాదగిరిగుట్టే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో అద్భుతాలు, ప్రాజెక్టులు కానీ, బిల్డింగులు కానీ, స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ తీసుకొచ్చి అన్నీ రెడీ చేసి కొన్ని ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఓన్లీ కొబ్బరికాయ కొట్టి మేమే చేసినామని భుజాలు తడుపుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా ఈ ఊళ్ళ విషయానికి వస్తే సీసీ రోడ్లు పూర్తి చేశాం, డ్రైనేజ్ పూర్తి అయింది పూర్తిగా.
అదేవిధంగా ప్రతి ఊళ్ళల్లో ప్రతి మండలంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని పథకాలు అన్ని గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు చేసిన దానికి ఏదో ఒక 2% 1% ఆ ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత పూర్తి కాలేకపోతే ఆ వీళ్ళు సున్నాలేసి కొబ్బరికాయ కొట్టి కాంగ్రెస్ వాళ్ళు మేమే చేసినామని చెప్పుకోవడం సిగ్గుచేటుగా భావించాలి. కేసీఆర్ గారు యాదాద్రి జిల్లాని ఒక ప్రపంచవ్యాప్తంగా చూపెట్టాలనే ఆలోచనతోని యాదాద్రి జిల్లాకు కలెక్టరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా యాదగిరి గుట్టకు ఒక 100 సార్లు వచ్చి ప్రతిదీ అతని పర్యవేక్షణలో చేస్తూ ప్రతిదానికి సూచనలు ఇస్తూ ఒక అద్భుతంగా ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి యాదగిరి గుట్టకు వచ్చేలాగా ఆ గుట్టను తీర్చిదిద్ది ఆ రోడ్లు వేసి ఆ అద్భుతంగా బిల్డింగుల కట్టడాలు చూస్తే వైభోగం అలాంటి టెంపుల్ని కంప్లీట్ చేసిన మహా గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. ఇప్పుడున్న అక్కడున్న ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య గారు ఇదే ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు అన్నీ మనం చేస్తే వాళ్ళు సున్నమేసి కొబ్బరికాయ కొట్టిరు ఏదైతుందో మొన్న ఏదైతే బంగారం తొడిగారో వాళ్ళు అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆల్రెడీ పూర్తిగా కంప్లీట్ అయి ఉంది. కాకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చి మంచి రోజులు లేవని ఆ రోజు చేయలేదు. వీళ్ళు ఏదో మేమో చేసినామని మేమే గుట్టగట్టినామని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. ఆల్రెడీ జనాలు పబ్లిక్ అందరికి ఎరికే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు గమనిస్తున్నారు. నిర్ణయం అనేది జనాలకు ఏం చేయాలనేది వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, ఇటీవల ముగిసిన గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులకు సంబంధించినవి ఎంత మేరకు లబ్ధిదారులకు చేకూరిందంటారు? అక్కడక్కడ గొడవలు కూడా జరిగినాయి సార్ దీనిపైన. నిజంగా పేదలకే లబ్ధి చేకూరిందంటారా? మన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి, పని మాత్రం ఆకిలి కూడా దాటదు. ఆ విధంగా చూస్తే ఆ రేషన్ కార్డు కానీ ఆ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకొకటి కానీ ఏది కూడా ఇప్పటి వరకు గ్రామాలలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఏదో అడావిడిగా గ్రామ సభలు పెట్టిరు తప్ప అక్కడ ఏ ఒక్కటి కూడా మీరు వెళ్ళి అడగండి విలేజ్లలో ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఒక ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఏ ఊళ్ళో తెలంగాణ వ్యాప్తంగా కట్టలేదు. మన పోచంపల్లి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది లేదు. ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందో దానికి వీళ్ళు కాంగ్రెస్ కలర్ పార్టీ సున్నం పెయింట్ వేసి మేమే ఇది కట్టించినామనే రీతిలో వాళ్ళు దాన్ని తయారు చేయడం జరుగుతుంది. సిగ్గుచేటు. వాళ్ళ ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు. ఊళ్ళల్లో వీళ్ళని ఎమ్మెల్యే వస్తే రానియలేని పరిస్థితిలో ఉంది జనాలలో వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే పేర్లు రాసుకుంటున్నాం. వాళ్ళే పేర్లు రాసుకున్న పరిస్థితులు ఆ రోజు వచ్చినాయి కూడా. వచ్చినప్పుడు పబ్లిక్ రివర్స్ అయితే మళ్ళీ ఆ పథకాలను కూడా క్యాన్సల్ చేసి వాళ్ళు భయపడి గ్రామాలలో కూడా తిరగలేని పరిస్థితులు ఈరోజు ఆ కాంగ్రెస్ నాయకత్వం లీడర్లు ఉండడం చూస్తున్నాం మనం. ఓకే సార్, ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు అంటే మద్యం అన్నితో కూడుకున్న వ్యవహారం సార్. ఓటుని అమ్ముకుంటున్నారు ఓటర్లు కూడా. వాళ్ళలో చైతన్యం రావడం కోసం మీరుగా ప్రతిపక్షంలో ఉండి వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు సార్? గ్రామ పంచాయతీ విషయానికి వస్తే గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ అనే ఒక వ్యక్తిని పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు. వాళ్ళకు గుర్తు అనేది ఉండదు కాబట్టి స్వచ్ఛందంగా ఏ పార్టీ అని బేసిక్ తక్కువగా చూడడం జరుగుతుంది. కొన్ని విలేజ్లలో పార్టీ పరంగా సర్పంచ్ ఎలక్షన్లకు పోతారు. కొన్ని విలేజ్లలో ఎవరైతే మంచి వ్యక్తి ఉండో, గ్రామానికి ఉపయోగపడతాడో, ప్రజలకు సేవ చేస్తాడో అనే ఆలోచన ఉన్న వ్యక్తిని పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏదైతే ఎలక్షన్ టైం అనగానే మద్యం ఏరులై పారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ డబ్బులు కూడా పంచి వాళ్ళకు మభ్యపెట్టి ఎలక్షన్లో గెలుపోవడం జరుగుతుంది. అలా కాకుండా ప్రజలు మీరు ఆలోచన చేసి ఎవరైతే మన గ్రామానికి ఉపయోగపడతారో, ఎవరైతే మనకు అండగా ఉంటారో, ఎవరైతే మనకు సమస్య వచ్చినప్పుడు మనకు తోడుగా ఉంటారో అలాంటి వ్యక్తులని ఆ డబ్బులు ఇవ్వకున్నా
మద్యం మీకు ఇవ్వకున్నా అలాంటి వ్యక్తిని చూజ్ చేసుకొని గెలిపియాలని కోరుకుంటూ మా పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఓకే సార్, గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఇక్కడ గెలిచి హైదరాబాద్లో ఉండటం, ఓట్లు వేసిన తర్వాత అక్కడ ఉండి ఈ అభివృద్ధికి గ్రామాలు ఎన్నో నోచుకోలేవు సార్. అట్లాంటి నాయకుల ద్వారా భార్యలు గెలిచిన దగ్గర భర్తలు కూడా పెత్తనం చెలాయించడం జరిగింది. దాని నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పుడు మీ ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు లేని మహిళా రిజర్వేషన్. అంతమందికి మహిళలు అంటేనే వాళ్ళు సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ కాలేని పరిస్థితిలో ఉండే, అలాంటి వారికి రిజర్వేషన్ తీసుకొచ్చి 33% వాళ్లకు స్థానిక ఎలక్షన్లో ఇవ్వడం జరిగింది. మనం ఎంతోమంది మహిళలను చూసాం. అప్పటికి ఇప్పటికి చాలా మారింది. ఒకప్పుడు మీరు అన్నట్టుగా మహిళలని సర్పంచులు చేసి భర్తలు చెలాయించే రోజులు అప్పుడు ఉండే. ఇప్పుడు చాలా తక్కువగా చూస్తాం మనం. ఎన్నో ఒకటి అట్లుంటుంది తప్ప ఇప్పుడు మహిళలు కూడా చైతన్యమయ్యారు. వాళ్ళని చదువుకొని వాళ్ళు అన్నీ తెలుసుకొని వాళ్ళు ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కానీ ఊళ్ళో జరిగే అభివృద్ధిలో మహిళలు పాల్గొంటున్నారు. అట్లేదన్నా ఏనో ఒక దగ్గర భర్తలు చెలాయించడం చూస్తే అక్కడున్న ప్రజలే వాళ్లకు రివర్స్ అయ్యి తిరగబడుతున్నారు. అలాంటి పరిస్థితి దాదాపు కనబడతలేదు. అలా ఉండొద్దని నా మనవి. ఓకే సార్, చివరిగా ఓటర్లకు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకుడు కావాలి? సర్పంచ్ అనే విషయానికి వస్తే ఊరికి ఒక తల్లిదండ్రిలాగా సర్పంచ్ అనే ఒక వ్యక్తి ఆ గ్రామానికే ఒక తల్లిదండ్రిలాగా ప్రతి ఇంటిని కనురెప్పలాగా కాపాడుతూ ఉన్న వ్యక్తి సర్పంచ్గా రావాలనేది నా కోరిక. అలాంటి వ్యక్తులు ఎవరనేది జనాలకు తెలుసు. ఆ గ్రామంలో పలాని వ్యక్తి మాకు ఊరికి ఏదన్నా ఆపద వచ్చినా కానీ పర్సనల్ కుటుంబాలకు ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా పంచాయతీలైనా అతను చూసుకుంటాడు. పోలీస్ స్టేషన్లో ఏదైనా మాట్లాడాలన్నా మాట్లాడతాడు అనే వ్యక్తి ప్రతి విలేజ్లలో ఉన్నాడు. అతని దగ్గర డబ్బున్నా లేకున్నా అలాంటి వ్యక్తిని మీరు చూజ్ చేసుకొని సర్పంచ్గా గెలిపించుకోవాలి. ఏదో మద్యం రోజు మద్యం మీద పోసి ఆ రోజు మటుకు డబ్బులు ఆశగా చూపి అవిటికి మోసపోతే 5 సంవత్సరాలు బాధపడే పరిస్థితి వస్తుంది. కావున ప్రజలందరూ గమనించి ఒక గొప్ప వ్యక్తిని ఊరికి గ్రామానికి ప్రజలకి తోడుగా ఉండి ఊళ్ళో ఉండే వ్యక్తినే మీరు గెలిపించాలి. సర్పంచ్ విషయానికి వస్తే విలేజ్లో సర్పంచ్ ఉండడం అనేది చాలా ఉత్తమమైంది. ఏదో హైదరాబాద్లో ఉండి వచ్చిపోతున్నా అనే దానికంటే ఊళ్ళో వేరే ఎంపీపో జెడ్పీటీసో ఎమ్మెల్యేనో ఏడున్నా నడుస్తుంది, కానీ సర్పంచ్ మాత్రం గ్రామంలో ఉన్న వ్యక్తినే మీరు ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఏ పార్టీ అయినా సరే. ఓకే సార్, మీరు ఏదైనా పదవులు ఆశిస్తున్నారా? రానున్న కాలంలో ఎలాంటి పదవులకు వెళ్ళాలనుకుంటున్నారు? నా విషయానికి వస్తే నేను 2021లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఈ బుధాన్ పోచంపల్లిలో పార్టీలో ఉండడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే పార్టీలో ఉంటా. నాకైతే పార్టీ మారే ఆలోచన అనేది లేదు, రాదు. నాకు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఎన్నో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నా మీద చాలా కేసులు అయ్యాయి, బైండ్ ఓవర్లు అయ్యాయి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు కూడా తిన్నా, రబ్బర్ బుల్లెట్లో దెబ్బలు తిన్నాను. కేసులు కూడా నా మీద పెట్టడం జరిగింది. పర్సనల్గా ప్రతిపక్ష అధికార పార్టీ ఆ రోజు ఉన్నవాళ్ళు గ్రామాలలో ఏదైతే కేసులు పెట్టారో నా మీద కూడా కేసులు పెట్టి జైలు కూడా పంపించడం జరిగింది. అన్ని ఆటంకాలు అన్ని బాధలు అనుభవిస్తూ పార్టీ కోసమే పనిచేస్తున్నాను నేను. ఆ విధంగా నేను యువజన గ్రామంలో మా మెహర్ నగర్ విలేజ్లో ఫస్ట్ నేను గ్రామశాఖ అధ్యక్షునిగా కావడం జరిగింది ఒక 2 సార్లు. తర్వాత బుధాన్ పోచంపల్లి మండల యువజన విభాగం అధ్యక్షునిగా ఒక 4 సార్లు 8 సంవత్సరాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మండల ప్రధాన కార్యదర్శిగా ఒక 4 సంవత్సరాల నుంచి ఈ పదవిలో ఉన్నాను. భవిష్యత్తులో మా పైల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏ బాధ్యత ఇచ్చినా
దాన్ని నేను సక్రమంగా నిర్వహించి అతనికి ఎటువంటి మాట రాకుండా పార్టీని ముందుండి నడిపించే వ్యక్తిగా నేను వాళ్ళు ఏది ఆదేశిస్తే అది చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.